నెల్లూరు జిల్లా సంగం మండలం మరుపడు వద్ద పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. పంట పొలాలు పనులు చేసుకుంటూ ఉండగా దంపతులపై పిడుగుపడింది. దీంతో భర్త చిట్టబోయిన వెంకటేశ్వర్లు మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగితం వేసుకొని అమ్మిడి ఆయన ముందు నిలబడన్నా నేను వెనక నిలబడాను. ఇద్దరం ఒక్క దగ్గరే నిలబడాను. గోడ కాగితం వేసుకొని నిలబడుకోనమే కానీ ఎప్పుడు పడిపోయిందో మాకు తెలియదు. నారు పెరిగేది, నారు పెరిగినారు అంతా. వాన వస్తుంది వద్దికను మనం నారు ఇంటికి బాదమని నిలబడుకొని ఈ జొల్లాగినాము. బాదం ఫోన్ తడుస్తుంది, జొల్లు ఫోన్ ఉంది తడుస్తుంది. ఈ జొల్లాగినాను ఇంటికి పోదాం అని అన్నా. నేను పాదం అని అన్నా. వానలో వద్దు జొల్లాగినాను పోదాం. ఇద్దరం ఒక దగ్గర నిలబడాను. నా ముందు ఆయన నిలబడాడు, ఆయన వెనక నేను నిలబడా కూడా. ఎప్పుడు పడిపోయిందో మాకు తెలీదు. ఎప్పుడు పడిపోయినామో ఎప్పుడు సుఖం వచ్చిందో మాకే తెలియదు. మళ్ళీ నాకు అప్పటికి సుఖం వచ్చింది. ఏందేమే నీళ్ళల్లో కొనుక్కొని ఉన్నామే. నేను నీళ్ళల్లో పడిపోతే ఆయన అడగపోయినాడు. ఆయన నన్ను ఎంతసేపు నీళ్ళల్లో ఉండీడు. ఎప్పుడో లేవ తీసి ఆయన నేను అనుకుంటున్నానే కానీ నా చేతి మీద పడిచిన కూడా నేను గమనించలేకపోయినా. ఇటు చూసేలేక ఆయన నా చేతి మీదనే ఉన్నాడు. నా చెయ్యట్లేదు, నా చేతి మీదనే కొనుక్కొని ఉన్నాడు. నా ఆయన తలకాయ నా చేతి మీదనే ఉంది. అమ్మిడే కొనుక్కోను ఒకరి మీద ఒకరం. ఏంది ఇష్టమని చెప్పి కేకలిస్తాను, నోరు రాలేదు. లేకపోయినా తనకలాడుతూ ఉన్నాను. అంతలేక ఆడెవరు అబ్బాయిల కాడ అబ్బాయి ఉన్నాడు, మామూలు అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి ఆయన పక్కకు లాగినాడు. నన్ను లేవదీపోయాడు. నేను లేకపోయినా. అయ్యా ఎవరినన్నా పిలువ అబ్బాయి అని లేక ఆమె నా పిల్లడు మామూలు వదిలేసి వెళ్ళి ఆమె నా శివుని గల్లాయి మేము నాడు పెరిగే శివుని గల్లాయి పక్కన ఉండేడు. ఆయన వచ్చినాడు. ఆయన కాకి ఆయన కన్నా నేను రండి ఎవరు రా మాకేం తెలవలేదు, మేము ఎంతకుండా అయ్యాడం మాకు తెలవలేదు. ఆయన వచ్చినాడు. ఆయన కూడా మళ్ళీ జంగాల పిల్లవటానికి పోయినాడు. మా ఎమ్మెల్యే లేకుండా ఆ జంగాల వాళ్ళు అందరూ వచ్చినారు.